స్నేహితుడంటే కష్టం నష్టం వచ్చినప్పుడు పక్కన ఉండేవాడు. ఈ విషయాన్ని రష్యా పదే పదే ప్రూవ్ చేస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారత్తో స్నేహాన్ని మాత్రం వదులుకోమని మాస్కో తేల్చి చెబుతోంది. దశాబ్దాల బంధాన్ని మరింత స్ట్రాంగ్గా మార్చుకునేందుకు యత్నిస్తోంది. భారత జాతీయ ప్రయోజనాలను ప్రధాని మోడీ విధానాలకు వ్లాదిమిర్ పుతిన్ జై కొడుతున్నాడు. భారత్ విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యగా రష్యా పేర్కొంటోంది. తమ మిత్రబంధాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లడానికి క్రెమ్లిన్ ఆసక్తి చూపుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మరోసారి తన మద్దతును మాస్కో తెలిపింది. అమెరికా ఒత్తిడిని కాదని రష్యాతోనే భారత్ ఉంటుందా? భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పుతిన్ గౌరవిస్తాడా? ఎందుకు భారత్ అంటే రష్యాకు అంత ఇష్టం? వాట్స్ ది స్టోరీ? రష్యాలో మళ్లీ జయశంకర్ పర్యటిస్తారా? భారత్లో పుతిన్ ఎప్పుడు పర్యటిస్తారు? భారత్ అంటే పుతిన్కు ఎందుకంత నమ్మకం? ఇటీవల రష్యాతో బంధాన్ని తెంచుకోవాలంటూ భారత్పై అమెరికా ఒత్తిడి తీవ్రతరం చేసింది. రష్యా చమురును కొంటే 100% సుంకాలు విధిస్తామంటూ బెదిరిస్తోంది. ఇప్పటికే 50% సుంకాలను విధించింది. రష్యా చమురు కొనుగోలు చేసి యుద్ధానికి భారత్ సహకరిస్తోందని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. తాజాగా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ భారత్పై మళ్లీ నోరు పడేసుకున్నాడు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాతే రాయితీపై మాస్కో నుంచి చమురును భారత్ కొనుగోలు చేస్తోందని విమర్శించాడు. మోడీ ప్రభుత్వం ఎవరి వైపు ఉండాలో తేల్చుకోవాలంటూ వాగేశాడు. అమెరికాతో మాట్లాడేటప్పుడు భారత్ అప్రమత్తంగా ఉండాలంటూ వేరే సలహాలు ఇచ్చాడు. అమెరికాతో భారత్ తమ వస్తువులను విక్రయిస్తూ ప్రయోజనాలు పొందుతోందని మండిపడ్డాడు. కానీ తమ వస్తువులు విక్రయించడానికి మాత్రం అడ్డుకుంటోందని ఆరోపించాడు. అందుకే తాము భారత్పై సుంకాలను విధించినట్టు చెప్పుకొచ్చాడు. ఎటు తిరిగి రష్యా అంశాన్ని అమెరికా అధ్యక్షుడు అతడి మంత్రులు ఎత్తిచూపుతున్నారు. భారత్పై బెదిరింపులకు దిగుతున్నారు. అయితే ఈ బెదిరింపుల్ని ఢిల్లీ అస్సలు పట్టించుకోవడం లేదు. రష్యాతో సంబంధాలను తెంచుకునేదే లేదని భారత్ క్లారిటీగా సంకేతాలు ఇస్తోంది. మరోసారి రష్యాలో జయశంకర్ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ప్రకటించారు. అంతేకాదు త్వరలో రష్యన్ మంత్రి లావ్రోవ్ కూడా భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన స్వయంగా తెలిపారు. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా భారత్ రష్యా భాగస్వామ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జయశంకర్ ఇప్పటికే చాలా క్లారిటీగా చెప్పారు. ఈ విషయాన్ని లావ్రోవ్ కూడా ప్రస్తావించారు. ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలో భారత్కు బాగా తెలుసన్నారు. భారత జాతీయ ప్రయోజనాల పట్ల రష్యాకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. మోడీ అమలు చేస్తున్న విదేశాంగ విధానానికి మాస్కో గౌరవం ఇస్తున్నట్టు లావ్రోవ్ వెల్లడించారు. భారత్ అమెరికా మధ్య ఉద్రిక్తతలతో రష్యా బంధానికి ఏమాత్రం నష్టం ఉండదన్నారు. స్నేహితులంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలని సింపుల్ గా లావ్రోవ్ సంకేతాలు ఇచ్చారు. నిజానికి భారత్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు అండగా నేనున్నాను అంటూ ముందుకొచ్చిన ఒకే దేశం రష్యా. పాకిస్తాన్తో 1971 యుద్ధంలో భారత్కు ఆయుధాలను అందించి రష్యా సహకరించింది. అప్పటి నుంచి రష్యా స్నేహానికి భారత్ కూడా అంతే విలువనిస్తోంది. అయితే 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత కూడా రష్యాతో స్నేహాన్ని మాత్రం భారత్ వదులుకోలేదు. ఇప్పటి వరకు అత్యధికంగా రష్యా నుంచే భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అదే సమయంలో భారత బంధానికి రష్యా సైతం అంతే విలువను ఇచ్చింది. అయితే భారత్ను రష్యా ఎందుకు అంతలా నమ్ముతున్నది? భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా రష్యా భావిస్తోంది. రష్యా నుంచి అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేసే ఏకైక దేశం భారత్. భారత్ కొనుగోలు చేసిన మొత్తం ఆయుధాల్లో 80% రష్యావే ఉండడం విశేషం. భారత్ను అమితంగా రష్యా ఇష్టపడ్డానికి ఆయుధాలు ఓ కారణం అయితే, మరో కారణం విశ్వసనీయత. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్నేహానికి భారత్ విలువనిస్తుంది. ఇదే మాస్కోకు భారత్ అంటే గౌరవం పెరగడానికి కారణమైంది. నిజానికి చైనాతో స్నేహం అన్లిమిటెడ్ అంటుంది రష్యా. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చైనాకు ఏమాత్రం ఇవ్వని టెక్నాలజీని భారత్తో మాత్రమే రష్యా పంచుకుంటోంది. అందుకారణం భారత్ పాటించే విశ్వసనీయతే. S-400 వంటి శక్తివంతమైన ఆయుధాలను ఇవ్వడానికి కారణం కూడా అదే. విశ్వసనీయత కారణంగానే బ్రహ్మోస్ వంటి ప్రాజెక్టులో భారత్తో కలిసి శక్తివంతమైన క్షిపణులను రష్యా తయారు చేస్తోంది. ప్రధానంగా మోడీ చేపట్టిన ప్రతిష్టాత్మక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతునిస్తోంది. అదే సమయంలో రష్యాకు కష్టం వస్తే నేనున్నానంటూ భారత్ కూడా ముందుకొస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై వరుసగా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. దాదాపు రష్యాకు ఆర్థికంగా అన్ని దారులు మూసేశాయి. అలాంటి సమయంలో రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్ ముందుకొచ్చింది.
కీలక సమయాల్లో భారత్కు మద్దతునిచ్చిన రష్యాపై ఢిల్లీ కృతజ్ఞత చూపుతోంది. ఇప్పుడు అమెరికా ఎంత ఒత్తిడి చేసినా భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్కు మోడీ అన్నా భారత్ అన్నా ఇష్టం. నిజానికి అమెరికాకు భారత్ అంటే అస్సలు గిట్టదు. మొదటించి పాకిస్తాన్కు మద్దతునిచ్చింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్లో ఉన్న అణుబాంబులు అమెరికావి అన్న వాదన ఉంది. ఆ దేశం వద్ద అణుబాంబులు తయారు చేసేంత సీన్ ఎక్కడుంది? ఒకవేళ అణుబాంబులు పాకిస్తాన్ సొంతంగా తయారు చేసుకుని ఉంటే అంతరిక్ష ప్రయోగాల్లో ఎందుకు వెనుకబడింది? ఇప్పటికీ ఉపగ్రహాన్ని ప్రయోగించాలంటే చైనాపై ఎందుకు ఆధారపడుతోంది? భారత్ను తొక్కేయడానికి దశాబ్దాలుగా అమెరికా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా తక్కువ ధరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ అస్సలు జీర్ణించుకోవడం లేదు. పైగా ఆ చమురును విదేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. భారత్ భారీగా లాభపడుతుందన్నది ట్రంప్ కడుపు మంట. మాస్కో నుంచి భారత్ చమురు కొంటున్నందుకే యుద్ధంలో రష్యా కొనసాగుతుందన్నదే నిజమే అనుకుంటే యూరప్ దేశాలు కూడా కొంటున్నాయి కదా. యూరప్ దేశాలపై ట్రంప్ ఎందుకు ఆంక్షలు వేయడం లేదు? రష్యా సంబంధాన్ని భారత్ కోల్పోతే చాలు ఢిల్లీని తాము దెబ్బ కొట్టొచ్చన్నది ట్రంప్ ఆలోచన. అందుకే ట్రంప్ ఆలోచనలు కుట్రల్ని భారత్ పసిగట్టింది. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా రష్యా స్నేహాన్ని మాత్రం వదులుకోవడానికి భారత్ ఇష్టపడ్డం లేదు. ఇక అమెరికాకు కాలిపోయే విషయాన్ని తాజాగా రష్యా విదేశాంగ మంత్రి వెల్లడించారు. డిసెంబర్లో భారత్లో పుతిన్ పర్యటిస్తారని తేల్చి చెప్పారు. సో రెండు దేశాలు తమ స్నేహానికి పెద్దపీట వేస్తున్నాయి. ఎవరెన్ని మాట్లాడినా ఏం చేసినా పట్టించుకోకుండా రెండు దేశాలు మాత్రం కలిసి ముందుకు వెళ్తున్నాయి.